ఈ పుస్తకం ఈ 3వ ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన భాగాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాల్ని, గ్రంథస్థం చేయబడిన మాటలు ఆలకించాలని, చూడాలని కోరుతున్నాను. దావీదు అతని జనులను 3 దినముల యందు 3వ దినమందు సిక్లాకునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిక్లాకును మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారిని చెరపెట్టి చంపక వారిని తీసుకుని పోయారు. దావీదు అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలు కుమార్తెలు చెరలోనికి పోబడి ఉండుట చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. చాలు. చదవబడిన వాక్య భాగంలోంచి సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం మొదటి వాక్యంలో ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు సిక్లాగు అనుభవం. అనండి, కొంచెం గట్టిగా చెప్పాలి. సిక్లాగు అనుభవం. మీరు సిక్కం అన్నట్టు కనబడుతుంది, కొంచెం గట్టిగా చెప్దాం. సిక్లాగు అనుభవం. చాలు. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా రాయబడి ఉంది అంటే అంత స్పష్టంగా దేవుని వాక్యాలు రాయబడుతూ వచ్చాయి. ప్రతి మాట కూడా మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది, ఏ సందేహం కూడా లేదు. వాక్యపు వెలుగు మన జీవితాల్ని ఎప్పుడూ కూడా ప్రభావితం చేస్తుంది. సిక్లాగు అనేది ఒక పట్టణం, ఒక ప్రాంతం. గతంలో నేను మీకు హెబ్రోను, గిలాదు, లెబానోను ఇలాంటి కొన్ని ప్రాంతాల గురించి వాక్యాలు మీకు తెలియజేశాను. సేమ్ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. బైబిల్లో కొన్ని ప్రాంతాలు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ సిక్లాగు అనేది ఒక ప్రాంతం, ఒక పట్టణం. దావీదు సిక్లాగు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అనేది కూడా ప్రశ్నే, ఆలోచింపచేసే విషయమే. ఎందుకు వెళ్ళాడు అనంటే సౌలు తరుముతా ఉన్నాడు. ఈటి కనపడితే చాలు దావీదుని కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు సౌలు క్యారెక్టర్ విషు చూపే. దావీదుని చూసి వారవలేని పరిస్థితి, ఎలాగైనా సరే చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఎలాగైనా సరే కనపడితే చాలు ఈటి విసిరేస్తూ ఉండేవాడు సౌలు. దేవుడు అనేక సందర్భాల్లో దావీదుని తప్పిస్తూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఏం చేశాడని సౌలుకి అంత కోపం అంటే, దావీదు గొల్యాతుని పడగొట్టి విజయాన్ని పొందితే అక్కడున్న కొంతమంది స్త్రీలు దావీదుకేమో 10,000 కొలది అన్నారు, సౌలుకేమో 1,000 కొలది అన్నారు. అంతే, అతని మీద విషయ చూపు వచ్చేసింది సౌలుకి. కనపడితే చాలు ఈటి విసిరి చంపేద్దామని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఆకీషు అనే ఒక రాజు దగ్గర ఆశ్రయం దావీదుకి దొరికింది. దావీదుతో ఆకీషు రాజు అంటాడు, నీవు సిక్లాక్ అనే ప్రాంతానికి వెళ్ళు అని చెప్పాడు. మొత్తం మీద దావీదు సిక్లాక్ అనే ప్రాంతానికి, పట్టణానికి వెళ్ళాడు. జాగ్రత్తగా ఇక్కడి నుంచి మీరు దేవుని మాటలు వినాలి. సిక్లాక్ అనే ప్రాంతానికి వెళితే ఆ సిక్లాకు పట్టణంలో దావీదుకి ఎదురైన కొన్ని అనుభవాలు, ABC అని 3 మాటలు చెప్తాను ఇంట్రడక్షన్లో. ఎప్పుడైతే ఈ సిక్లాక్ అనే ప్రాంతానికి దావీదు వెళ్ళాడో, అమాలేకీలు, గతంలో చెప్పాను అమాలేకీల గురించి, వీళ్ళెప్పుడు కూడా దోచుకునే స్వభావం కలిగిన వాళ్ళు. ఈ అమాలేకీలు అనే వాళ్ళు ఏం చేశారంటే సిక్లాకు పట్టణాన్ని దోచేసుకున్నారు. అంత మాత్రమే కాకుండా, దోచుకోవటంతో సరిపెట్టుకోవటం మాత్రమే కాకుండా, ఆ పట్టణంలో ఉన్న దావీదుకు సంబంధించిన తన భార్య, తన పిల్లలు
వాళ్ళందరినీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాకుండా ఆ పట్టణాన్ని ఏమీ కూడా మిగిల్చకుండా కాల్చి బూడిద చేసేశారు. ఒకసారి ఆలోచించండి మీరు దేవుని వాక్యం. దావీదు ఆశ్రయం కోసం ఓ పక్కనేమో సౌలు తరుముతా ఉంటుంటే ఆశ్రయం దొరికితే బాగుండని సిక్లాకు వెళితే ఆ సిక్లాకులో తనకి ఎదురైన పరిస్థితులు చూడండి. తన భార్యల్ని, తన పిల్లల్ని అన్నీ కోల్పోయాడు. సరే, ఇంకేమైనా కొంచెమైనా పట్టణానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయంటే ఆ పట్టణానికి సంబంధించిన ఆనవాళ్ళు, గురుతులు కనపడకుండా పూర్తిగా అగ్నితో కాల్చి బూడిద చేశారు. మణిపూర్ ఎలా అయిపోయిందో పూర్తిగా కాల్చి బూడిద చేసేసారు అమాలేకీయులు. ఇక ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే దావీదు జీవితంలో ఎదురైన పరిస్థితి, ఏదో ఆశ్రయం కొరకని నేను వెళితే ఆ పట్టణాన్ని అమాలేకులు కాల్చి బూడిద చేశారు. పిల్లల్ని కోల్పోయిన పరిస్థితి, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, భార్యలను తీసుకెళ్ళిపోయారు, ఆస్తి పట్టుకెళ్ళిపోయారు. ఏమీ లేకుండా ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి. సో ఆ టైంలో దావీదుకి ఎదురైన పరిస్థితులు ఏంటో తెలుసా? ఏబిసి అని 3 మాటలు ఇక్కడ మీకు చెప్తా. ఏ, బిగ్గరగా ఏడ్చాడంటండి. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంటిని ఎవరో కబ్జా చేశారని చిన్న వార్త మీకు తెలిసింది అనుకోండి, చేయరు, మీరు మళ్ళీ ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోకండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరో కబ్జా చేశారని వార్త మీకు వినబడ్డది అనుకోండి, మీ ఏడుపు ఎలా ఉంటుంది? మీ కన్నీళ్ళు ఆగవు. బిగ్గరగా ఏడ్చాడంటే సాధారణంగా మగవాళ్ళు ఏడవరు. అయ్యా మగవాళ్ళు ఒకసారి నా వైపు చూడండి అయ్యా. అయ్యా అన్నలు మీ అందరికీ వందనాలు అయ్యా. సర్వసాధారణంగా మగవాళ్ళు ఏడవరు. ఎంత కష్టం వచ్చినా గుండె రాయిగా చేసుకుని ఉంటారు. అక్కోళ్ళకి మాత్రం చిన్న కష్టం వచ్చిందంటే ట్యాప్ ఇప్పిపోయారు అనుకుంటే నీళ్లు ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీ పరిస్థితి. చిన్న కష్టం వస్తేనే మామూలుగా ఏడవరు మీరు. మగవాళ్ళు ఎంత కష్టం వచ్చినా ఏడవరు సాధారణంగా. అలాంటిది దావీదట బిగ్గరగా ఏడుస్తున్నాడంట. ఎందుకంటే భార్యలు, పిల్లలు, ఆస్తి అన్ని కోల్పోయాను పరిస్థితి. సిక్లాక్లో తనకి ఎదురైన అనుభవాలు చూడండి. బిగ్గరగా ఏడుస్తున్నాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా ఒకప్పుడు అన్నీ ఉండేవి, ఒకప్పుడు 10 మందికి పెట్టే స్థితిలో మీరు ఉండేవారు. అన్నీ కోల్పోయారని ఒకవేళ దుఃఖంలో మీరున్నారా? బాధను అనుభవిస్తూ ఉన్నారా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేసే రోజులు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చే రోజులు రాబోతున్నాయి. దుఃఖపడొద్దు, బాధపడొద్దు. 10 మందికి పెట్టే స్థితిలో ఉండేవాడిని అండి, ఒకప్పుడు అన్నీ బాగుండేవండి, ఏంటండి ఇలాగ అయిపోయింది నా పరిస్థితి. బాధపడొద్దు. ఎదురైన పరిస్థితిని చూసి దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు. మిక్కిలి ఏడుస్తూ బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఎదురవుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఇక కన్నీళ్ళు ఏడవటానికి కూడా శక్తి లేదంట దావీదుకి. ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి, ఏంటి నా స్థితి ఇలా ఉందేంటని ఏడుస్తున్న ఒక రాజు, ఒక సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి తన పరిస్థితి సిక్లాకు అనే ప్లేస్కి వచ్చినప్పటికీ ఏడుపు. చూడండి, మన జీవితాల్లో గతంలో ఏదో జరిగింది, సరే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ విషయాలన్నీ గుర్తొచ్చినప్పుడు ఏడుపే, కన్నీళ్ళే మిగులుతూ ఉంటాయి. ఈ భార్యను ఎలా పోషించాలి, ఈ పిల్లల్ని ఎలాగ చూడాలి, నా భవిష్యత్తు ఏంటి, చూస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు లేదు అని చాలామంది జీవితాల్లో ఒకవేళ ఏడుపుతో, ఏడవటానికి కూడా శక్తి లేక, ఒకవేళ మనసులోనే దుఃఖంతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సిక్లాగులో ఆయనకి ఎదురైన చేదైన అనుభవాలు, ఇక ఏడవటానికి కూడా శక్తి లేనంతగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు.
మీకు ఒక సందర్భం చెప్తా. ఒక తల్లి హెడ్ నర్స్ అండి, హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తూ ఉంది. వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారు. పిల్లోడుతో వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరే నేను డ్యూటీ పడ్డది, నాకు ఎమర్జెన్సీ, వెళ్తా ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఈ ఇల్లు తడిపి జాగ్రత్తగా నువ్వు అన్నీ ఆ వాటర్ పైప్ అంతా జాగ్రత్త పెట్టి కరెంట్ ఆఫ్ చేసి జాగ్రత్తగా అన్నీ చక్కపెట్టుకుని స్కూల్కి వెళ్ళు, నాకు టైం అయిపోతుంది, పొద్దున్నే వెళ్ళిపోవాలి, నేను డ్యూటీ పడ్డది నాకు అనని ఆ తల్లి ఉదయమే బయలుదేరి వెళ్ళిపోయింది. పిల్లోడికి చెప్పేసి వెళ్ళిపోయింది. పెడితే ఆ పిల్లలు కదండి, వీళ్ళు చెప్పింది చెప్పినట్లుగా చేయరు. ఆడుకుంటా ఫోన్ మాట్లాడతా అశ్రద్ధగా చేస్తూ ఉంటారు పనులు. ఈ పిల్లోడు సరిగ్గా చెప్పింది చెప్పినట్లుగా వెనక అశ్రద్ధగా ఉండి ఫోన్ మాట్లాడుతా అడావుల్లో మొత్తం మీద ఆల్రెడీ అక్కడ వర్షం వచ్చి ఉంది. అడావుల్లో వెళ్ళి ఆ మోటార్ వైర్లు అక్కడక్కడ ఉంటాయి కదండి, ఇల్లు పనులు చేసేటప్పుడు సరిగ్గా ఉండవు. అక్కడ వర్షానికి ఆల్రెడీ తడిచిపోయి ఉంది సరిగ్గా వైర్లు. అలా ఎప్పుడైతే ఎలా ఏర్పాటు చేశాడో వెంటనే కరెంట్ షాక్ కొట్టింది. అక్కడ వాళ్ళు వచ్చారు, గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళారు. వాళ్ళ తల్లి ఆ హాస్పిటల్లో పనిచేసి గబగబా తీసుకుని వెళ్తే ఎవరో అనుకున్నదా తల్లి, తెరబో చూస్తే కొడుకు. చివరికి ఆ తల్లికి మిగిలిందంటే చివరి చూపు ఆ కరెంట్ షాక్లోనే చనిపోయాడు ఆ పిల్లోడు. తన కళ్ళ ముందే తన పిల్లోడిని కోల్పోయిన పరిస్థితి ఉంటే ఆ తల్లి దుఃఖం ఎవరు ఆపగలరు చెప్పండి? దావీదుకు కూడా అలాంటి పరిస్థితే. తన కళ్ళ ముందే పట్టణం అంతా అగ్నికి బూడిదైపోయింది. ఏడవటానికి కూడా శక్తి లేకుండా ఏడుస్తూ ఉన్నాడు. మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. మిక్కిలి దుఃఖం. కొన్నిసార్లు ఆ దుఃఖం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆగదు. ఏంటి బాధ, నాకెందుకు ఇలా జరుగుతుంది, నా పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోయింది అని చాలా సందర్భాల్లో మిక్కిలి దుఃఖంతో బాధపడుతున్న పరిస్థితులు, మనకెదురవుతున్న కీడు, మనకెదురవుతున్న నష్టం, మనం చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు, అనుకున్నవన్నీ జరగలేనప్పుడు మిక్కిలి దుఃఖంతోనే బాధపడిపోతూ ఉంటాం. దావీదు జీవితంలో కూడా ఈ చేదైన అనుభవాన్ని అనుభవించుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు ఒంటరితనం మిక్కిలి దుఃఖాన్ని మిగిల్స్తూ ఉంటుంది. ఆత్మీయులైన వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ మిక్కిలి దుఃఖంలో ఉంటాం. అటు తండ్రికి చెప్పుకోలేం, ఇటు తల్లికి చెప్పుకోలేం, స్నేహితులకి చెప్పుకోలేం. ఎదురవుతున్న సిచ్యువేషన్ అలా ఉంటుంది. దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే, తనతో ఉన్న జనులు ఏమన్నా బాగున్నారా అంటే జనులు రాళ్ళు ఇచ్చి కొడతా ఉన్నారండి, రాళ్ళు రువ్వుతా ఉన్నారు. దావీదు దగ్గర ఉన్నవాళ్ళు ఎవరో తెలుసండి? అప్పులతో ఉన్నవాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు, ఇబ్బందులతో ఉన్నవాళ్ళని దావీదు చేరదీస్తే, బాధల్లో ఉన్న వాళ్ళందరినీ దావీదు దగ్గర పెట్టుకుంటే ఆ చుట్టూ ఉన్న జనం, కష్టం వచ్చింది దావీదుకి, ఏమైనా సహాయం చేయవలసిన చేతులు, ఆదుకోవలసిన మనుషులు దావీదుని రాళ్ళిచ్చి కొడతా ఉన్నారండి. చూడండి, ఒక్కసారి ఆ సిచ్యువేషన్లో, ఆ డైమెన్షన్లో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆశ్రయం కొరకని ఆ ప్రాంతానికి వెళితే తనకి ఎదురైన సిచ్యువేషన్ ఆలోచించండి. ఈరోజు నీతో కూడా ఉన్న జనులు ఎలా ఉన్నారో ఒకసారి నువ్వు ఆలోచించు. కొంచెం కూడా వాళ్ళకి దయ కలగలేదా? అయ్యో బాధలో ఉన్నాడు, అయ్యో దుఃఖంలో ఉన్నాడు, పిల్లల్ని, భార్యని, ఆస్తిని అన్ని కాల్చి బూడిద చేసేశారు, అంతా పట్టుకుని వెళ్ళిపోయారు. సో నాకు అప్పుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అసమాధానంతో ఉన్నప్పుడు దావీదే చేరదీశాడు కదా. ఇలాంటి మనిషిని మనం ఎలాగ రాళ్ళిచ్చి కొట్టగలుగుతాం?
ఆ చేతులు సహాయం చేసిన చేతులు కదా అని ఒక్కరు కూడా అవగాహన రాలేదండి. దావీదుని రాళ్ళిచ్చి కొట్టడానికి, చంపటానికి అక్కడున్న జనులు ప్రయత్నం చేస్తూ వచ్చారు. నేను చెప్పినవన్నీ కూడా ఈ 30వ అధ్యాయంలోనే మీకు కనబడతాయి. సో ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితుల మధ్యలో దావీదు చేసిన ఒక కార్యం, ఇంత బాధ కలిగి మిక్కిలి ఆడవటానికి శక్తి లేని దుఃఖంతో బాధపడిపోతూ ఉన్నప్పుడు, అన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, తనతో ఉన్న వాళ్ళే రాళ్ళిచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు, దావీదుకి ఏదైతే కోల్పోయాడో మరలా తిరిగి సంపాదించుకునే అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు. దేవునికి చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కోల్పోయినవన్నీ మరలా తిరిగి సంపాదించుకునే అవకాశం దేవుడిచ్చాడు. చూడండి, అదే అధ్యాయంలో మీకు చదివిస్తాను ఆ మాట. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 18-19 వాక్యాలు స్టార్ అని పెట్టుకుని రాసుకోండి ఆ మాట. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన అంతటిని, ఆ మాట ఇచ్చేయండి, అంతటిని తిరిగి సంపాదించుకున్నాడు. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. ఓకే, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో వెళ్ళిపోయిన అంతటిని, కొద్దేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ. గట్టిగా ఎఫ్ మేజర్. అన్ని కోల్పోయినవన్నీ కూడా ఎఫ్ మేజర్, అన్ని కోల్పోయినవన్నీ మరలా సంపాదించుకున్నాడు. అందుకే ఆ పాటలో, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, ఎఫ్ ఎఫ్ డి. ఓకే, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాడదామా? బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, బాధల నుండి, చప్పట్లు, నీవే రాకపోతే నేనేమై, అందరూ నీవే రాకపోతే, అందరూ పాడదామా? నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, అందరు చేతుల పైకెత్తి చప్పట్లు. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా అయ్యా, రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ, కొట్టాలి చెప్పండి, రాజా నీ సన్నిధిలో నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. పాడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు, అదే మాట, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు.
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండలేనయ్యా అయ్యా, నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలే. హల్లెలూయా. కోల్పోయినవన్నీ కూడా దావీదు మరలా పొందుకున్నాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో ఒకవేళ నీ జీవితంలో ఎన్నో కోల్పోయేవేమో, ఒకప్పుడు ఒక వైభవంగా ఉండేవాడివేమో, నీకు ఎదురైన పరిస్థితిని బట్టి ఇంకంతా అయిపోయింది అని నువ్వు బాధపడుతున్నవేమో, నిన్ను ధైర్యపరిచే వర్తమానాన్ని ఈ ఉదయకాలం సూటిగా తేటగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక, కోల్పోయిన సమాధానం తిరిగి నువ్వు పొందుదువుగాక, పోగొట్టుకున్న ఆరోగ్యం మరలా దేవుడు నీకు దయచేయునుగాక, సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక, ప్రమోషన్ విషయంలో మేలు జరుగునుగాక, ఆర్థిక విషయాల్లో మేలు జరుగునుగాక, ఇల్లు విషయంలో మేలు జరుగునుగాక, ఆత్మీయ విషయాల్లో మరలా దేవుడు నిన్ను బలపరచునుగాక. కోల్పోయినవన్నీ మరలా దేవుడు నీకు ఇస్తాడు. దావీదు జీవితంలో కోల్పోయినవన్నీ దావీదు ఇలాగు చేసినందున మరలా అన్ని దక్కించుకున్నాడంట. దీనికి అనుబంధంగా ఒక చిన్న సందర్భం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. వాస్తవంగా హాయి అనే పట్టణం చిన్నదే. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ చిన్న పట్టణాన్ని ఈజీగా గెలవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా గెలవచ్చు అనుకున్నారు. వాళ్ళు యుద్ధానికైతే వెళ్ళారు, కానీ చిన్న పట్టణం మీద వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోగా కొంతమంది చనిపోయారు. వాళ్ళు అనుకున్నారు ఇక మాకు ఓటమి ఎదురైందని. యెహోషువ నాయకుడిగా ఉండి తల మీద బూడిద వేసుకుని ఏడుస్తున్నాడు, ఎందుకు ఈ ఓటమి ఎదురైంది అని. ఆ సమయంలో ఎక్కడ ఓటమి వాళ్ళకి ఎదురైందో తిరిగి దేవుడు మరలా అక్కడే హాయి పట్టణం మీద వాళ్ళకి జయం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రార్థన, నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టునుగాక, అక్కడే దేవుడు నిన్ను స్థిరపరచునుగాక, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు దయచేయునుగాక, యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఓడిపోయిన చోట మరలా దేవుడు వాళ్ళకి గెలిపించాడు. అపచయాల మధ్యలో విజయాన్ని వాళ్ళకి ఇచ్చాడు. పోగొట్టుకున్నది మరలా దేవుడు వాళ్ళ చేతికి అప్పగించాడు. ఈరోజు దావీదు జీవితం కూడా సిక్లాకులో కోల్పోయిన స్థితి నుంచి మరలా అన్ని పొందుకునే స్థాయి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఇలాగూ చేసినందున దావీదు అన్ని దక్కించుకున్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, సిక్లాగులో దావీదు ఏం చేశాడు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. ఇంచుమించు ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. సిక్లాగులో దావీదు ఏం చేసి కోల్పోయినవన్నీ సంపాదించుకున్నాడో, ఈరోజు నీవు కూడా ఇక్కడికి దేవుని మందిరావరణానికి వచ్చావు, ఒకవేళ అన్ని కోల్పోయావని బాధలో ఉన్నావేమో, నీవు దావీదు వలె నువ్వు చేయగలిగితే పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు సొంతం చేస్తాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. చెప్దాం గట్టిగా ఆమేనండి. సిక్లాగ్లో దావీదు ఏం చేశాడు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. ఒక 4 విషయాలు మీకు చెప్తాను, చదవండి. మొదటి మాట, సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 6వ వాక్యం చివరి భాగం నేను చదువుతాను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. చాలు. మొదటి మాట, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కలకు చెప్పండి, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండానండి. ఆమేన్. గుడ్. దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి. మన జీవితాల్లో కష్టాలు ఎదురవుతున్నప్పుడు, బాధలు ఎదురవుతున్నప్పుడు, కోల్పోయినవన్నీ దేవుడు నీకు మరలా ఇవ్వాలంటే మనుషుల్ని బట్టి కాదు, డబ్బుని బట్టి కాదు,
పేరు ప్రఖ్యాతిని బట్టి కాదు, నీకున్న స్థితిని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యంగా ఉంటే కోల్పోయినవన్నీ దేవుడు నీకు సొంతం చేస్తాడు. యేసు నామములో అలాగూ జరుగునుగాక. నా ప్రార్థన అదే. ఈ 3వ ఆదివారం ప్రత్యేకంగా సంఘం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాటలు నాకు గుర్తు చేశారు దేవుడు. సంఘ బిడ్డలు చాలా విషయాల్లో వాళ్ళు కోల్పోయి ఉన్నారు. అన్నీ దూరం అయిపోయిన పరిస్థితుల వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. మరలా వాళ్ళు దావీదు ఇలాగూ చేసినందున అది సంపాదించుకున్నాడు. ఎలాగూ చేశాడంటే, ఫస్ట్ థింగ్, దేవుణ్ణి బట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా అనుకోని సంఘటన మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలండి. దేవుణ్ణి బట్టే ధైర్యంగా ఉండాలి. చాలామంది జీవితాల్లో ధైర్యానికి ఆపోజిట్ పిరికితనం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి వాళ్ళకి ఎదురైతే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే నుయ్యో గొయ్యో చూసుకుంటారు, లేకపోతే ఫ్యాను గోదావరి చూసుకుంటారు. ఇంకెవరి కోసం బ్రతకాలి, బ్రతికి ఎవరిని ఉద్ధరించాలని ఇలాగ వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు. దావీదు అలా చేయలేదు. కానీ సిక్లాగ్లో తనకి ఎలాంటి అనుభవాలు మరలా ఎదురైనాయి అంటే దేవుణ్ణి బట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు నా ప్రార్థన, ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో ఒకప్పుడు నీ స్థితి బాగుండేదేమో, ఒకప్పుడు నువ్వు 10 మందికి ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నావేమో, అన్నీ కోల్పోయానయ్యా, ఏం అర్థం కావట్లేదు, అంత లాస్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఫైనాన్షియల్గా నలిగిపోయి ఉన్నాను అని నువ్వు బాధపడుతూ ఉంటే దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఒకవేళ నువ్వు ఫైనాన్షియల్గా బాగుండి ఒకవేళ ఆరోగ్యం కోల్పోయిందని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండు. ఆత్మీయ స్థితి అంత మెరుగుపరచబడలేదని బాధపడుతున్నావేమో, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండు. దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. వాగ్దానాలు గుర్తు చేసుకో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యం వహించండి, మేలు చేయటానికి యెహోవా మీతో కూడా ఉన్నాడు. ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలమవుతాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయి. దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నీ మీద కృప ఆశీర్వాదాన్ని కుమ్మరించునుగాక. బైబిల్లో ఈ మాట రాస్తుంది చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి. అయినా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను. ప్రభువే చెప్తున్నాడు, లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. డౌటే లేదు, సందేహమే లేదు. ఖచ్చితంగా లోకంలో ఏదో ఒక శ్రమ. అసలు మనిషి ఎందుకు పుట్టాడు అని యోబు గారిని అడిగారు అనుకోండి, ఆయన అంటాడు శ్రమలు అనుభవించడానికే మనిషి పుట్టాడు అంటాడు. లోకంలో ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. అలాగని శ్రమ వచ్చిందని బాధలో నేను ఉండిపోవాలా? అట్లన రాదు. లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, నువ్వేం చేయాలి తెలుసా? ధైర్యం తెచ్చుకో. దేవుడు లోకాన్ని జయించాడు. మనకు ఒక మాదిరి ఆయన ఎలాగైతే లోకంలో శ్రమలు గుండగా వెళ్ళి గొప్ప మహిమ కలిగిన పరిచర్య చేశాడో, లోకంలో నీకు ఎదురవుతున్న శ్రమను చూసి కలవరపడవద్దు, కృంగిపోవద్దు. ధైర్యం తెచ్చుకో. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు హెల్త్ కంప్లైంట్స్, అనారోగ్య పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వెంటనే చెప్తారు, బ్లడ్ టెస్ట్ చేయాలండి, బ్లడ్ టెస్ట్లు చేస్తే కానీ మేము ఏమైనది చెప్పలేము అని వాళ్ళు చెప్తారు. సరే, బ్లడ్ తీసుకున్నారు, శాంపిల్ తీసుకెళ్లారు హాస్పిటల్కి. బ్లడ్ తీసుకుని ఆ టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ వచ్చేదాకా కూర్చున్నవాడు కుదురుగా కూర్చోడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అస్సలు మామూలుగా ఉండదు పరిస్థితి. ఎంత హై టెన్షన్ అంటే ఏమైపోతుంది, ఏమైపోతుంది, ఎలా వస్తుంది రిపోర్ట్, ఎలా వస్తుంది, కంగారు పడిపోతూ ఉంటాడు.
ఆ మధ్యకాలంలో ఒక ఆయన అలాగే పెద్ద ఆయనే బాగా రాత్రికి రాత్రి సివియర్ అయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళటమే అన్ని టెస్ట్లు ఇక ఐసీలోకి తీసుకెళ్ళిపోయారు. చూసి కంగారు పడిపోతా ఉన్నాడు ఆయన. ఆ మిషన్లు చూసి ఆ వాతావరణం చూసి మామూలుగా లేడు అసలు. ఉన్నది చిన్న కంప్లైంటే, కానీ ఆ సిచ్యువేషన్ చూసినప్పటికీ ఎక్కువ కంగారు పడిపోతా ఉన్నాడు. బ్లడ్ టెస్ట్లు అంటేనే చాలామందికి ఇక టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. కొంతమందికి ఇప్పటికీ కూడా ఇండియేషన్ అంటే ఇక్కడి నుంచి అక్కడ పారిపోతారు, గేట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలా ఆ నర్సక్క పట్టుకుని ఇండియేషన్ చేసేదాకా ఉండవు, పరుగే. కొంతమందికి పిరికితనం. మరి కొంతమంది ఉంటారే, పరీక్షలు రిజల్ట్ వచ్చినాయి అంటే చాలు, పరీక్షలు రాసినప్పుడు బాగానే ఉంటారు, ఇవాళ రిజల్ట్ అన్నారనుకోండి వాళ్ళని మనం పట్టుకెళ్ళి మంచం కిందకి వెళ్ళిపోతుంటారు, తలుపులు వేసేసుకుంటారు, లేకపోతే డాబాపైకి వెళ్ళిపోతుంటారు. నేనంటాను ప్రతి దానికి నువ్వు పిరికోడిగా ఉండకూడదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఏం చెప్తుంది? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. యోబంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? సో నువ్వు చేస్తున్న భక్తిని బట్టి నీకు ధైర్యం కలగాలి. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు. నా ప్రార్థన సంఘంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కోవటానికి యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక, ఆశీర్వాద కారకులుగా మార్చబడుదురుగాక. ఒక ఆయనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఏంటో నాకు అర్థం కావట్లేదు, రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు, సడన్గా మెలకు వచ్చేస్తుంది, ఏదో బాధ కలుగుతూ ఉంది, అస్సలు నిద్రపోలేకపోతున్నాను, ఏం జరుగుతుందయ్యా నీ పరిస్థితి అని డాక్టర్ గారు అడిగారు. డాక్టర్ గారు అడిగిన వెంటనే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, రాత్రులు మంచం కింద ఎవరో తిరుగుతున్నట్లు, చెప్పండి అయ్యా, తిరుగుతున్నట్లు ఉంది, మంచం కింద తిరుగుతున్నట్లు ఉంది, అస్సలు నిద్ర పట్టట్లేదు నాకు అని. డాక్టర్ గారు ఎన్ని చెప్తున్న మెడిసిన్ వాడు, హ్యాపీగా నిద్రపో, నీకు ఒక మత్తు ఇస్తానులే, ఏం మంచిగా నిద్ర, మత్తు టాబ్లెట్లు ఎన్ని చెప్పినా అస్సలు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. ఇక ఆయనకు కూడా విసుకొచ్చి చెప్పి ఇంకా చెప్పడానికి ఓపిక కూడా లేదు. ఎందుకంటే వయసులో పెద్దోడు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇంకా ఆయనకి విసుకొచ్చి ఒకటే చెప్పాడు, ఓ పని చేయి, రాత్రులు నీకు నిద్ర పట్టట్లేదు, మంచం కింద ఎవరో తిరుగుతున్నట్లు, అదే కదా నీ కంప్లైంట్? అవునయ్యా, ఓ పని చేయి, మంచం 4 కోళ్ళు కూడా కోసేసి ఇంకెవరో తిరగరు అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకెవరు తిరుగుతారు కింద? కొంతమందికి ఈజీగా ప్రతి దానికి ముందే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, ధైర్యంగా ఉంటే నువ్వు కోల్పోయినవన్నీ మరలా దేవుని చేతికి అనుగ్రహించునుగాక. కరోనా సమయంలో చాలామంది క్వారంటైన్కి కూడా వెళ్ళిపోయారు, చాలా సివియర్ కండిషన్లో కూడా వెళ్ళిపోయారు. సంఘంలో మేమందరం చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా మా మందిరంలో కరోనా ద్వారా ఎవ్వరు చనిపోకూడదు ప్రభా, నీవే ఆ ఆపదలో వాళ్ళకి మరలా నువ్వు ఆయుష్నివ్వండి. చాలామంది ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే మరలా దేవుడు వాళ్ళని క్షేమంగా కాపాడారు. ఈరోజు నీకు ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు భయపెట్టేస్తున్నారా? కలవరపడొద్దు, దేవుడిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు, మరలా నీకు మంచి ఆరోగ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నీ కుటుంబ స్థితిగతుల్ని మార్చునుగాక. రైట్, 2 మాటలకు వచ్చేస్తున్నాను. దావీదు సిక్లాకులో కోల్పోయినవన్నీ ఎలాగ పొందుకోగలిగాడు అంటే 2వ మాట చెప్తాను. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహిమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు యొద్దకు తీసుకుని వచ్చెను. 2వది, ఏఫోదును ధరించుకున్నాడు. అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలి, ఏఫోదును ధరించుకున్నాడు. రైట్, ఈ ఒక్క మాట మీకు అర్థమయ్యే కోణంలో ప్రభు మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించండి. దావీదు సిక్లాకులో తనకి ఎదురైన అనుభవాల్లో మరలా కోల్పోయినవన్నీ ఎలాగ పొందుకోగలిగాడు బ్రదర్ అంటే, 2వదిగా ఏఫోదుని ధరించుకున్నాడు ఆయన. సాధారణంగా ఏఫోదు అనేది ఏంటి అంటే,
ఒక యాజకుడు వేసుకునే ఒక వస్త్రం అది. పరిశుద్ధ గ్రంథంలో ప్రధాన యాజకుడు అనే ఒక వ్యక్తి, ప్రధాన యాజకుడు యొక్క వస్త్రం ఎలా ఉంటుందంటే నిలువు టంగి ఉంటుంది, పైనుంచి పాదాల వరకు ఒక నిలువు టంగి ధరించుకుంటాడు ప్రధాన యాజకుడు. ఈ నిలువు టంగి ధరించుకున్న తర్వాత తన యొక్క ఇటు భుజం దగ్గర ఒక ఏఫోదుని ధరించుకుంటాడు. ఆ ఏఫోదు మీద న్యాయ విధాన పథకం అనేది ఒకటి ఉంటుంది. ఆ న్యాయ విధాన పథకంలో 12 రాళ్ళు ఉంటాయి. అవి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి గుర్తు. యాజకుడు వాటిని ఇలాగే ఈ రొమ్ము భాగంనే వాటిని అలా భరిస్తూ ఉంటాడు. ఏఫోదును ధరించుకుంటాడు. ఆ ఏఫోదులో న్యాయ విధాన పథకం ఉంటుంది. వాటి మీద 12 రాళ్ళు ఉంటాయి. అవి ఆయన భరిస్తూనే ఉంటాడు. మీకు ఒక్క మాటలో సింపుల్గా ఏఫోదు అంటే ఏంటి, ఏఫోదు గురించి మాకు ఒక చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పండి అయ్యగారు అంటే ఒక రిఫరెన్స్ మీకు ఇస్తాను. నిర్గమకాండం 29వ అధ్యాయం 5వ వాక్యం. ఒకసారి లేఖనాల్లోంచి ఈ మాటలు చదవగా విందాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చూద్దాం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి వాళ్ళకి స్నానం చేపించి ఆ వస్త్రమును తీసుకొని ఓకే చొక్కాయిని ఏఫోదు నిలువు టంగిని ఏఫోదు పథకమును ఏఫోదు న్యాయ విధాన పథకాన్ని అహరోనుకు ధరింపచేసి చూడండి, ఇటు పక్కగా రండి. 28:15 కూడా నిర్గమాకాండం 28:15. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకం చేయవలెను, ఏఫోదు పని వల్ల దాన్ని చేయవలెను. ఓకే, బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోను పేనిన సన్న నారుతోను దాన్ని చేయవలెను. చాలండి. ఇక్కడ ఈ 2 రిఫరెన్స్లు నిర్గమాకాండంలో ప్రధాన యాజకుడు ధరించుకునే వస్త్రంలో ఏఫోదు ఒక వస్త్రంగా ధరింప చేశారు. దాంట్లో న్యాయ విధాన పథకం ఉంటుంది. 12 రాళ్ళు ఉంటాయి. సింపుల్గా న్యాయ విధాన పథకం లేదా ఈ యొక్క ఏఫోదు మనకి నేర్పించే పాఠం ఏంటంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటారు వాళ్ళు. దేవుని చిత్తం ఏదో ఆ ఏఫోదు ద్వారా వాళ్ళకి తెలుస్తూ ఉండేది. న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అనే 2 ఉన్నాయి. వాటిని బట్టి వాళ్ళకి దేవుని చిత్తం తెలుసుకుంటూ ఉండేవారు. ఈరోజు దావీదు పోగొట్టుకున్నవన్నీ ఎలా పొందుకోగలిగాడు అంటే ఏఫోదు అనే దేవుని చిత్తం. మీరు ఏఫోదు అని నోట్ చేసుకుని ఈక్వల్ టు దేవుని చిత్తం. ఏఫోదును ధరించుకున్నాడు అంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నాడు దావీదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా నీకు ఇవ్వాలంటే దేవుని చిత్తాన్ని గురించి కనిపెట్టు. దేవుని చిత్తం ఏదో తెలుసుకో. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఒక వివాహ విషయంలో దేవుని చిత్తం, ఒక ఇల్లు కట్టే విషయంలో దేవుని చిత్తం, ఒక ఉద్యోగ ప్రయత్నం విషయంలో దేవుని చిత్తం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ విషయాల్లో దేవుని చిత్తం కోసం నువ్వు కనిపెట్టు. ఇంకా ఏది చదవాలి, ఉన్నతమైన భవిష్యత్తు కొరకు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎదురు చూస్తున్నావా? దేవుని చిత్తం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయద్దు. దావీదు కోల్పోయినవన్నీ మరలా సంపాదించుకోవటానికి ఏఫోదు అనే దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏఫోదు అనే దేవుని చిత్తాన్ని చేయటానికి ఆయన చిత్తం కోసం కనిపెడతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా కోల్పోయినవన్నీ మరలా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఏఫోదు అనే దేవుని చిత్తాన్ని గ్రహించి తెలుసుకోగలిగితే యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. బైబిల్ ఇలా రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక
వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని రోమీలకు రాసిన పత్రిక 12:2 ఉత్తమమును అనుకూల మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట ద్వారా మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు రూపాంతరం పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏఫోదు దేవుని చిత్తానికి గుర్తుగా ఉంది. ఈరోజు కోల్పోయినవన్నీ మరలా నీకు ఇస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని నువ్వు కనిపెట్టు. దేవుని చిత్తం కోసం ఎదురు చూడు. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది, నీ చిత్తానికి నేను అప్పగించుకుని. దావీదు ఏఫోదును ధరించినట్లు నువ్వు కూడా దేవుని చిత్తం కోసం ఆయన పాదాల దగ్గర కనిపెట్టు. ఒక నిర్ణయం నీకు దేవుడిస్తాడు, ఒక ఆలోచన నీకు ఇస్తాడు. ఆయన నడిపింపు ప్రకారంగా నువ్వు నడిపించగలిగితే సమభూమి కలిగిన ప్రదేశానికి దేవుడు నేను తీసుకుని వెళ్తాడు. ఆశీర్వాద కారుకులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. హుషారుగా ఆమేనని చెప్పండి. బాప్తిసం విషయంలో చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. బాప్తిసం అనేది దేవుని సంకల్పం. దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడు ప్రవర్తించకూడదు. నీ మనస్సు మారి నూతనం అయిపోతే రూపాంతర అనుభవంలోకి నువ్వు వస్తావు. చాలామంది అన్నీ బాగుంటాయి, దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు. అమ్మా, బాప్తిసం తీసుకోండి, దేవుని చిత్తానికి మీరు అప్పగించుకోండి అంటే బాప్తిసం విషయంలో వాళ్ళు వాయిదాలు వేస్తూ ఉంటారు. మరికొంతమంది సేవ పిలుపు ఉంటుంది, సేవ దర్శనం ఉంటుంది, సేవ చేయమని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, సేవకి సంపూర్ణ నిశ్చయత తీసుకోండి అని అంటే దేవుని చిత్తం విషయంలో అనేక మంది ఆలస్యం చేస్తూ ఉంటారు. మరికొంతమంది దేవుని సన్నిధిలో వాళ్ళకి అనేకమైన తలాంతులు దేవుడు ఇస్తాడు. దేవుని పని చేయనైనా దేవుని పనిలో ఒక పాత్రగా వాడబడంటే దేవుని చిత్తం చేయటానికి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. పిల్లల విషయంలో వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని చిత్తం కొరకే నువ్వు ఎదురు చూడగలిగితే ఒక మంచి భవిష్యత్తుని పిల్లలకు దేవుడిస్తాడు. ఎలియాజరు ఒంటెల్ని మోకరింపచేసి నేను వెళుతున్న ప్రయత్నం సఫలం అవ్వాలని దేవుని చిత్త ప్రకారంగా ఆయన వెళ్ళాడు. ఒక ఆత్మ నడిపింపులో వెళ్ళాడు, అందుకు నేను వెళ్ళిన పని సఫలమైంది. ఈరోజు ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుని చిత్తాన్ని గ్రహించదురుగాక, దేవుని చిత్తాన్ని తెలుసుకుందురుగాక, చక్కని ఆలోచన ప్రభు మీకు తెలియపరచునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఆమేన్ అంటారా? గట్టిగా చేద్దాం, హల్లెలూయా. కానీ చాలామంది దేవుని చిత్తాన్ని తృణీకరిస్తూ ఉంటారు. ఒక సందర్భం మీకు చెప్తాను, మీరు చాలా అనాలోచనలో ఉన్నారు, మీకు అర్థమవడం కోసం ఒక మాట చెప్తాను. ఒక సేవకులు తరచుగా చెప్తా ఉండేవారట, అమ్మా, దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, నీ మనస్సు మార్చుకుని బాప్తిసం తీసుకో, అస్సలు వాయిదా వేయొద్దు. బాప్తిసం అనేది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. ఖచ్చితంగా రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు తల్లి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగో తప్పించుకుంటావని దేవుని వాక్యంలో రాసి పెట్టారు. అశ్రద్ధగా ఉండొద్దు తల్లి అని పదే పదే సేవకులు బోధించుకుంటా వచ్చేవారంట. ఆ తల్లి ఏమన్నదో తెలుసా? అయ్యగారు, బాప్తిసం తీసుకోవాలని నాకు ఉంది, కానీ అదే గాని అంటేనే గానిలోనే ఉంది పెద్ద గూని అన్నట్లు, పొందుకోవాలని నాకు ఉంది అయ్యగారు, కానీ మరేంటమ్మా, మా ఆయన నేను ఇద్దరు ఒకేసారి దిగాలండి బాబా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇద్దరు ఒకేసారి దిగాలండి, అది నా చిరకాల కోరిక. అమ్మా, ఆయన కూడా మందిరానికి వస్తున్నాడు కదా, ఇంకా మారు మనసు రాలేదు. సరే, ఆయనకి మారు మనసు వచ్చినప్పుడు తీసుకుంటాడులే. నువ్వు చాలా కాలంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావు కదా, నీకు మారు మనసు వచ్చింది కదా, బాప్తిస్మానికి వాయిదా వేయొద్దు, దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడు తల్లి అని అంటే, లేదయ్య గారు మమ్మల్ని ఇద్దరిని మీరు విడదీసేస్తారా? అమ్మో, దేవుడికి స్తోత్రం చెప్పండి. మేమెందుకు విడదీస్తామమ్మా? ఇద్దరూ తీసుకోవాలని ఉంది, మరి ఆయనకి ఇంకా సరిగ్గా మారు మనసు రాలేదు, నీకైతే మారు మనసు వచ్చింది, మార్పు చెందావు కదా, ఇక ఆలస్యం చేయకుండా బాప్తి కుదరదు అయ్య గారు. ఇద్దరు దిగితే ఇద్దరం
మీరు కాదులేండి ఇలా అంటారు. అక్కడ చెప్పండి, దిగితే ఇద్దరం ఒకేసారి దిగుతాం. సరే పాపం పాస్టర్ గారు ఇంకెంత చెప్పినా మేము వింటలేదు. అప్పగించేసుకున్నారు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సడన్గా ఒకసారి ఎక్కడికో వాక్యం చెప్పడానికి వెళ్ళారు పాస్టర్ గారు. తిరిగి ఇంటికి వచ్చినప్పటికి ఫోన్ వచ్చింది. ఆ పిల్లోడు ఎవరో ఫోన్ చేసి, అయ్యగారు మా అమ్మకి బాగాలేదు, కడుపులో తిప్పేస్తూ ఉంది, ఓ కింద పడి దొల్లేస్తూ ఉంది, అర్జెంటుగా రండి అయ్యగారు బాబు, చిన్న ప్రార్థన చేయండి బాబు అని గబ బైక్ తీసుకుని, ఆ బైక్ ఎంత గొప్ప బైక్ అంటే ఇక్కడ స్టార్ట్ అయితే ఊరంతా వినపడుతుంది, ఇది పాస్టర్ గారి బైక్ అని మాట స్టాంప్ వేసేసారన్నమాట వాళ్ళు. అలా స్టార్ట్ చేసుకుని ఆయన వెళ్ళాడు. వెళితే అందరూ అక్కడే ఉన్నారు. ఆ తల్లి కింద పడి దొల్లేస్తూ ఉంది. వెంటనే ఎవరో చెప్పారు, పాస్టర్ గారు ఆయనకి ఎందుకు చెప్పారయ్యో అని ఏడుపు మొదలెట్టింది ఇవిడ. సరే వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఆమె బాధ చెప్పింది, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానండి బాబు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబు అంటే పాస్టర్ గారు ఒకటే మాట చెప్పారు, కుదరదు, ఇద్దరు ఒకేసారి వెళ్ళాలి. భర్త అక్కడ లేడు, ఎక్కడికో ఊరెళ్ళాడు ఆయన. భర్త వచ్చేదాకా చెప్పండి అమ్మా, ఇక్కడే ఉండాలి. దిగితే ఇద్దరు ఒకేసారి చెప్పండి దిగాలన్నావు కదమ్మా, ఇప్పుడు కుదరదు. అయ్యగారు తప్పు అయిపోయిందండి. చాలామంది బాప్తిస్మానికి దేవుని చిత్తానికి వాయిదా వేస్తూ ఉంటారు. దేవుని చిత్తం విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలా వద్దు. ఏఫోదు కష్టం వచ్చిన వెంటనే దావీదు చేసే పని ఏంటంటే ఏఫోదుని తీసుకురమ్మనేవాడు. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకంలో 23:9 చూడండి. అక్కడ కూడా దావీదుకి కష్టం వచ్చింది, అప్పుడు కూడా ఏఫోదునే తీసుకురమ్మన్నాడు దావీదు. సమూయేలు మొదటి పుస్తకం 23:9, సౌలు తనకు కీడు చేయి ఉద్దేశించున్నాడని దావీదు తెలుసుకుని అబ్యాతారుతో ఏం చెప్తున్నాడు, ఏఫోదును తీసుకురా అంటే. తనకి కష్టం వచ్చినప్పుడల్లా దావీదు చేస్తున్న పనేంటో తెలుసా, దేవుని చిత్తం. తనకి బాధ కలిగినప్పుడల్లా దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ శ్రమలకి కారణం ఏంటి, ఈ బాధకి కారణం ఏంటి, నా భర్త మారకపోవడానికి గల కారణం ఏంటి, నా పిల్లలు నా మాట వినకపోవడానికి గల కారణం ఏంటి, ఈ ఇంత ఇబ్బంది పాలైపోవడానికి కారణం ఏంటని ఏ రోజైనా నువ్వు ఆలోచించి దేవుని చిత్తం గురించి కనిపెట్టావా? ఇప్పుడు దావీదుకి పట్టణమే తగలబడిపోయినప్పుడు అసలు దేవుని చిత్తం చేయాలని మనసు ఎలా వచ్చిందండి? అందుకే అన్నీ పోగొట్టుకున్నవి పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమను చూస్తూ ఉండిపోవద్దు. చాలామంది వచ్చిన శ్రమను చూసి అలాగే ఉండిపోతూ ఉంటారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఇంకేం ఆలోచించరు వాళ్ళు. నీ జీవితంలో కోల్పోయినవన్నీ మరల నీకు దేవుడు ఇవ్వాలంటే ఏఫోదుకి సాదృశ్యంగా ఉన్న దేవుని చిత్తం తెలుసుకో, కనిపెట్టు. దేవుడు ఆయన కృపలో నిన్ను నడిపించునుగా. రైట్. ఇక మూడవ మాట, సిక్లాకులో దావీదు కోల్పోయినవన్నీ ఎలా పొందుకోగలిగాడు అంటే సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతున్నాను. దావీదు విచారణ చేయటానికి దేవుని యొద్దకు వెళ్ళి యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరిని దక్కించుకుంటావు. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ. నీ వారందరిని నువ్వు దక్కించుకుంటావు. ఆమేనండి ఒకసారి గట్టిగా. రైట్. మూడవదిగా దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ అంటే ఇంగ్లీష్లో ఎంక్వైరీ. విచారణ, దేవుని దగ్గరే విచారిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా ఎంతమందికి కష్టాలు వచ్చినా వెంటనే వాళ్ళు విచారించేది ఎవరి దగ్గర తెలుసా? మనుషుల దగ్గర వెళ్ళి మనుషులతో చెప్పుకుంటూ ఉంటాం. మా ఆయన ఇలా ఉన్నాడు, మా ఆవిడ ఇలా ఉంది, మా పిల్లలు ఇలా ఉన్నారు, మా మేనత్త ఇలా ఉంది, మా కుటుంబంలో ఇంత బాధలు ఉన్నాయి. వెంటనే మనం చేసేది ఏంటంటే
వెంటనే మన బాధ మనుషులతో చెప్పుకుంటే కానీ నిద్ర పడదు మనకి. నేనంటాను ఆ ఏడుపు ఏదో దేవుడి దగ్గర ఏడిస్తే ఎంత బాగుంటుందండి. మనుషుల దగ్గరికి నువ్వు ఏడ్చావనుకో, ఈ వార్త తీసుకెళ్ళి ఖచ్చితంగా 10 మందికి చెప్తారు వాళ్ళు, సందేహమే లేదు. నీకు ఏ బాధ కలిగినా మనుషులతో చెప్పుకోవడానికి ఇష్టపడొద్దు, దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి ఇష్టపడు. ఎంక్వైరీ, విచారం చేస్తాడు, ఏం చేయాలి అని దేవుణ్ణి అడుగు తెలుసుకుంటున్నాడు. విచారణ. కొన్ని మాటలు మీకు చెప్తాను, ఒకసారి హల్లెలూయా చెప్పండి. మేము దేవుని పరిచర్య నిమిత్తమే అనేక స్థలాలకు వెళ్తూ ఉంటాం. గుడారాల పండక్కి దేవుని పరిచర్య, సేవా పరిచర్య మీటింగ్స్కి వెళ్ళాం. బస్సు కట్టించుకుని నాతో పాటు ఇంకొంతమంది వెళ్ళాం. వెళ్ళిన తర్వాత గుడారాల పండగ అంటేనే పెద్ద సభలు, అవి పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఒక కౌంటర్ ఉంటుంది, నెంబరింగ్ ఉంటుంది అన్నమాట. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని వాళ్ళు కౌంటర్స్ ఇస్తారన్నమాట. ఆ నెంబరే మీరు ఏ జోన్లో ఉన్నారంటే పలానా 50వ నెంబర్లో ఉంటామంటే ఆ నెంబర్ని చూస్తే లోపలికి వెళ్ళటానికి ఉంటుంది. మాతో పాటు ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి, ఇంచుమించు ఒక 70 సంవత్సరాల వయసు కలిగిన ఒక తల్లి వచ్చింది. రమణ్ గారని వంటలు చేస్తూ ఉంటాడు, కుకింగ్ ఆయన. వాళ్ళ అమ్మగారు కూడా చూపించాలి ఈ సభలు అనుకుని తీసుకుని వచ్చాడు, బస్సు కట్టించుకుని. బాగానే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కూటమి అయిపోయింది. మధ్యాహ్నం టైంలో ఆవిడ మరి మొత్తం మీద భోజనశాలకి వెళ్ళిందో లేకపోతే ఆ చుట్టూ మందిరం ఎలా ఉందో చూడటానికి వెళ్ళిందో తెలియదు, కానీ మొత్తం మీద వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత మిస్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఫోన్లు ఏమీ పనిచేయవు, సిగ్నల్ అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అమ్మ అన్నానికని వెళ్ళింది, ఇంకా రావట్లేదని ఆయన గొడవ. ఇంకా ఆ రోజు మేము వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఇక తిరిగి వచ్చేద్దామని అనుకుంటున్నా, ఎంత ప్రయత్నం చేసినా దొరకట్లేదు. ఆయన అడిగాను, మీ అమ్మగారు ఎట్లా అని అంటే, ఎర్రసీర కట్టుకున్నారని అన్నారు. ఎర్రసీర కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది అని ఉంటారు. ఎంతమందిని అమ్మ నువ్వు ఎర్రసీర ఇది తిరిగమ్మా అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎంతమందిని వెతుకుతాం? మేము వెతుకుతున్నాం, బ్రదర్స్ వెతుకుతున్నారు, అక్కోళ్ళు వెతుకుతున్నారు, ఎంత వెతికినా ఎంక్వైరీ వెతుకుతా ఉన్నాం. అక్కడ అద్భుతమైన ఆలోచన వచ్చింది అయ్యగారికి. ఎంక్వైరీ ఆఫీస్ అని ఒకటి పెట్టారు. ఎవరైనా తప్పిపోతే అక్కడికి వెళ్ళి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పామనుకోండి, వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు, ఖచ్చితంగా తప్పిపోయిన వాళ్ళు దొరుకుతారు అన్నమాట. లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటారు, ఇంక ఎంత వెతికినా దొరకట్లేదు. సింపుల్గా అక్కడికి వెళ్ళి పలానా తల్లి ఎర్రసీర కట్టుకుంది, పలానా ఊరు, అంతే అనౌన్స్ చేసామండి. మొత్తం మీద అక్కడికి వచ్చేసింది ఆ తల్లి. దేవుడికి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనంటాను నిజంగా ఆ ఎంక్వైరీ ఆఫీస్ ప్రభువే. దేవుడికి స్తోత్రం. నీకు ఏ బాధ వచ్చినా దేవుని దగ్గర ఎంక్వైరీ చేయి. ఈ బాధకి కారణం ఏంటి ప్రభువా అని ఒక్కసారి అడుగు. నీ ఫ్యూచర్ అద్భుతంగా మారుతుంది. కోల్పోయినవన్నీ మరలా దేవునికి ఇస్తాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకునే స్థితి దేవునికి ఇస్తాడు. యేసు నామములో అలాంటి కృప కుమ్మరించబడునుగాక. చూడండి, దావీదు చేస్తున్న పని. సమూయేలు 2వ పుస్తకం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. సమూయేలు 2వ పుస్తకం 2:1. యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద వెళ్ళనా లేదా అని ప్రభు దగ్గర అడుగుతున్నాడు. విచారణ చేయగా పోవచ్చని యెహోవా అతనికి సెలవు వెళ్ళు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేను పోవలసిన నేను ఎక్కడికి వెళ్ళవలసిన ప్లేస్ కూడా ఏంటని అడిగాడు. ఏంటని అడిగితే దేవుడు చెప్తున్నాడు చూడండి, హెబ్రోను అంటే సహవాసం. కొట్టు చప్పట్లో దేవుడికి మహిమ. నీకు ఒక సహవాసం ఉండాలి. హెబ్రోనుకే వెళ్ళు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. సహవాసం చాలా ప్రాముఖ్యమే. విచారణ, ఎంక్వైరీ చేశాడు దేవుని దగ్గర. వెళ్ళనా వద్దా? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోనుకే వెళ్ళు. ఈరోజు ఆత్మీయులైన మీ జీవితంలో కూడా ఎన్నో కోల్పోయారని పదే పదే వాటిని చూసుకుని దుఃఖంలో ఉండొద్దు. ఆ సమయం దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయండి, అడగండి దేవుని పాదాల దగ్గర. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. కానీ మనం ఏం చేస్తామంటే ఎంక్వైరీ చేయం,
విచారణ చేయం. ఇప్పుడు హెల్త్ బాగాలేదు, వెంటనే డాక్టర్ని అడుగుతాం, ఏ ట్యాబ్లెట్లు వాడమంటారండి, ఎప్పుడు ఏ టానిక్ తాగమంటారు, అన్ని హెల్త్ గురించి డాక్టర్ గారిని అడుగుతాం. పిల్లలు చదువు ఉంది, ఏం చదవాలో మాస్టర్ గారిని అడుగుతూ ఉంటాం. కానీ భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది కదా, దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మనకు తెలియజేస్తాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసండి? సామెతల గ్రంథం చూడండి, 3వ అధ్యాయంలోకి రండి. 5-6 వాక్యాలు చూస్తే మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర విచారణ చేయం. ఏం చేస్తున్నాం మరి? నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు నీ ఆయన ప్రవర్తన అధికారానికి ఒప్పుకొను. అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం అప్పుడు నీ ఎదుట ఉన్న త్రోవలన్నీ దేవుడు సరళం చేయబోతున్నాడు. ఆమేనని చెప్పండి గట్టిగా. అప్పుడే, ఎప్పుడు? స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా దేవుని దగ్గర విచారం చేయి. ఇప్పుడు బాబేలు గోపురం కట్టాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆకాశానికి పట్టే అంత గోపురం కట్టాలని దేవుడు ఏమైనా చెప్పాడా? కాదు. పేరు సంపాదించుకోవాలని వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. దేవుడు ఒకటే అన్నాడు, తారుమారు అన్నాడు, అంతే. కట్టలేదు వాళ్ళు. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నయోమి యోధా బెత్లెహేంలో సహవాసంలో ఉండవలసిన ఆమె మోయాబుకి ఎందుకు వెళ్ళాలి? కరువు వచ్చిందని అంటే వెళ్ళిపోతారా? కరువు వచ్చిందని మోయాబుకి వెళితే అన్నీ కోల్పోయింది. స్వబుద్ధి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళితే లోతు అబ్రహాంతో ఉన్నప్పుడు ఎంత సౌకర్యాలు ఉన్నాయండి. అబ్రహాముకు దూరం అవటం వల్లే, స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వల్లే కదా భార్య ఏమో వెనక్కి తిరిగింది, పిల్లలేమో దారుణంగా పాడయ్యారు. స్వబుద్ధి నీ జీవితంలో సొంత ఆలోచనలు ఆశీర్వాద కారకులుగా ఉండవు. ఈరోజు దేవుని దగ్గర విచారణ చేయి, దేవుడు నీకు మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించునుగాక. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 15వ వాక్యం. సిక్లాగ్లో పోగొట్టుకున్నవన్నీ ఎలాగ సంపాదించుకున్నాడు అంటే 15వ వచనం, 30-15. ఆ దండు కలుసుకొనుటకై నీవు నాకు త్రోవ చూపుదువా అని దావీదు వాడిని అడగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుల వశం చేయననియు దేవుని బట్టి నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు త్రోవ చూపుతాను. ఆమేనని చెప్పండి ఒకసారి. 4వది, త్రోవ చూపే వారిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. విచిత్రమైన సంగతి చెప్తాను, ఇది చరిత్ర మీకు చెప్తాను. దావీదు ఏఫోదును ధరించుకున్న తర్వాత, దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత, మరి ఇప్పుడు పోగొట్టుకున్నవన్నీ మరలా సంపాదించుకోవాలంటే అమాలేకీలతో ఇప్పుడు యుద్ధం చేయాలి. సరే, ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎంతమంది టీం కావాలని ఆలోచిస్తున్నప్పుడు 600 మంది కనపడ్డారు. అందులో 200 మంది వెనక్కి వెళ్ళిపోయారు. సరే, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్లోకి వెళ్ళి యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఒకడు కనపడ్డాడు. వాడు ఐగుప్తీయుడు. వాడిని దావీదు అడిగాడు, పలానా వాళ్ళు ఎక్కడుంటారు ఏంటని అడుగుతూ ఉంటుంటే, అయ్యా నేను కూడా వాళ్ళలో ఒక బ్యాచినే, నేను ఇదిగో ఇక్కడ ఉండిపోయాను అనని ఏ శత్రువు అయితే ఉన్నాడో అందులో ఒకడు దారి చూపించాడు. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఆవిడ ఐగుప్తుడే, పొలంలో రాత్రి అన్నపానములు పుచ్చుకోవడానికి ఎవరు లేకపోతే ఒక్కడే మిగిలిపోతే దావీదు అతనికి ఒక చిన్న అంజూరపు అడని ఇస్తే అది తిని కొంచెం బలాన్ని తెచ్చుకున్నాడు, ప్రాణం తెప్పరిల్లింది. అమాలేకీల్లో ఒకడే, ఒక ఐగుప్తీయుడు దావీదుకి ఒక దారి చూపించాడు. ఆ మాటలో చెప్పాలంటే నీకు శత్రువే దారి చూపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదనుకున్నావా, వాళ్ళ ద్వారానే నీకు సహాయం అందబోతుంది. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. నిజంగా దేవుడు సహాయం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మీరు ఆ పై వచనాలు చదువుకోండి.
నేను ఐగుప్తుడికి పుట్టి అమాలేకీల్లో ఒకడు దాసుడిగా ఉన్నాను. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నన్ను విడిచి వెళ్ళిపోయారు వాళ్ళు. పెట్టిపోయాను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకు, యోధా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి సిక్లాకును కాల్చి వేశాము. అర్థమవుతుందా? ఈడెవడు సిక్లాకుని పూర్తిగా బూడిద చేసే ఉన్న వాళ్ళు ఒకడు బ్యాచ్. ఇప్పుడు దావీదుకి త్రోవ చూపినాడు ఎవడు? వాడే. స్తోత్రం చెప్పండి. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావా? నీ కొలీగ్సే కొన్నిసార్లు నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉంటారు. ఒక బిజినెస్ దేవుడు నీకు ఇచ్చాడు, నీతో కష్టపడిన వాళ్ళే ఒకవేళ నీ మీద తిరగబడవచ్చు. వాళ్ళని నీకు సహకారులుగా దేవుడు వాడుకును గాక. వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. శత్రువు ఇక్కడ దారి చూపిస్తా ఉన్నాడు దావీదుకి. ఎంత ఆశ్చర్యం! దేవుడు ఎలా దారులు మార్గాలు సరళం చేస్తాడో మనకు తెలియదు. మనం వెయిట్ చేస్తూ ఉండాలంతే. బైబిల్లో ఈ వాగ్దానం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 43:19. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో దారి చూపిస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహిస్తున్నాను. నేను ఏర్పరచుకున్న. చూడండి, నా వైపు తలల పైకెత్తి ఈ మాటలు వినండి. అరణ్యంలో ఏమైనా దారి ఉంటుందా? ఎడారిలో ఏమైనా నదులు ప్రవహిస్తాయా? ఆగరి కోసం ఎడారిలో నీటి బుగ్గను పుట్టించిన దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? నా ప్రార్థన, ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో మిమ్మల్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ కుటుంబాల గురించి బాధ పెట్టిన వాళ్ళే మీకు సహకారులుగా మార్చబడుదురుగాక. మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళే ఆత్మీయతను పంచేవారిగా దేవుడు మార్చునుగాక. శత్రువే ఇప్పుడు దావీదుకి దారి చూపిస్తున్నాడు. దేవుడు సహాయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొన్నిసార్లు మిమ్మల్ని అనేకులు అవమానపరుస్తూ ఉంటారు. నీకు పని చేత కాదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు దేనికి పని చేయవని నిన్ను అవమానించిన వాళ్ళు ఉంటారు. మేము కూడా సేవకు వచ్చినప్పుడు మాకేం పూలదండలు వేయలేదండి. అరే, యవ్వన కాలంలో ఏళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళే కదా, దేవుని పని కోసం యవ్వన కాలంలో నడుం కట్టుకుని వాళ్ళు దేవుని కాడి మోస్తున్నారు. వాళ్ళకి సహకారులుగా ఉందాం అనడానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువే, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది. కానీ దేవుడు అనేకుల్ని వాళ్ళనే దేవుడు సహకారులుగా మార్చేశాడు. దేవుని పరిచర్య చాలా అద్భుతంగా దేవుడు జరిగిస్తాడండి. కొన్నిసార్లు ఏంటి వీళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టారు కదా అనుకుంటాం. వాళ్ళ ద్వారానే దేవుడు తన పని చేయటానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. యేసయ్య ఈ ఉదయకాలం ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అరణ్యంలో కూడా ఒక దారి దేవుడు చూపించబోతున్నాడు. అంతా చీకటి అయిపోయింది అనుకుంటున్నావా? యథార్థవంతులకి చీకట్లో వెలుగు పుట్టించేవాడు ఆయనే. ఆమెను చెప్ప గట్టిగా. ఇంకా అంతా అయిపోయిందండి, నా పని ఇంకేం చేయలేనండి, నేనేం నిర్ణయం తీసుకోవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? మరలా దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సిక్లాకులో పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా నీకు దయచేయనుగాక. ఒకసారి చేతుల పైకెత్తి ఆమెనండి. నేను ముగించేస్తాను, ఒక్క నిమిషంలో ప్రార్థన చేయబోతున్నాను. సిక్లాకులో దావీదుకి ఎదురైన పరిస్థితులు, ఏడవటానికి కూడా శక్తి లేదు, మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే జనులు రాళ్ళిచ్చి కొట్టారు, అంత బాధ. అయితే కోల్పోయినవన్నీ మరలా సంపాదించుకున్నాడు. ఎలా? 4 పనులు చేశాడు. నీవు ఇలా చేయగలిగితే పోగొట్టుకున్నవన్నీ దేవునికి సొంతము చేయనుగాక. నెంబర్ 1, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. నెంబర్ 2, ఏఫోదు అనే దేవుని చిత్తాన్ని తెలుసుకో. 3వది, దేవుని దగ్గర ఎంక్వైరీ విచారణ చేయి. 4వది, త్రోవ చూపడానికి దేవుడు నీకు సహకారుల్ని ఏర్పాటు చేస్తాడు. ఈ విధమైన కృపలో, సిక్లాకు అనుభవంలో మరలా నీవు తిరిగి కట్టబడదువుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ మోకరించండి.